द्वैत विशिष्टवाद कुशवैरद्वैत भकृर्चितम् सार विचार चारु मनसं संखावतं वल्लभम् स्वाप्तानाप्त समस्त जीव सदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्त समस्त जीव सदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 221, 222, 223 ఈ 3 శ్లోకాలని కలిపి చెప్పుకోబోతున్నాం అనమాట. పుల్లెల శ్రీరామచంద్రమూర్తి గారి పుస్తకంలో మనకు ఈ విధంగానే ఇవ్వబడింది కాబట్టి మనం దాన్నే ఫాలో అవుతూ అలాగే చెప్పుకుంటూ వెళ్తాం. ముందు శ్లోకాలను 3 వినేద్దాం. ఘటం జలం తద్గతమర్కబింబం విహాయ సర్వం దివి వీక్ష్యతేర్కః తటస్థితస్తత్రితయావభాసకః స్వయం ప్రకాశో విదుషో యథా తథా దేహం ధియం చిత్ ప్రతిబింబమేతం విసృజ్య బుద్ధౌ నిహితం గుహాయాం ద్రష్టారమాత్మానమఖండబోధం సర్వప్రకాశం సదసద్విలక్షణం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం అంతర్బహిఃశూన్యమనన్యమాత్మనః విజ్ఞాయ సమ్యగ్ నిజరూపమేతత్ పుమాన్ విపాప్మా విరజా విమృత్యుః. ఇప్పుడు దీని ప్రతిపదార్థ తాత్పర్యాల్ని తెలుసుకుందాం మనం. అర్కః సూర్యుడు, ఘటం కలశమును, జలం జలమును, తద్గతం ఆ జలములోనున్న అర్కబింబము సూర్యబింబము, సర్వము సమస్తమును, విహాయ వదిలి, యథా ఎలాగును, వినిరీక్ష్యతే చూడబడుతున్నదో, తథా అలాగును, విదూష ఆత్మజ్ఞాని చేత, ఏతత్ ఈ త్రితయ 3 అవభాసకః ప్రకాశకుడై, తటస్థ ఉదాసీనుడై ఉన్న స్వయం ప్రకాశ నిరపేక్ష ప్రకాశమానుడగు పరమాత్మ వినిరీక్ష్యతే చూడబడుతున్నాడు అంటూ ఇందులో చెప్పడం జరిగింది. తర్వాత శ్లోకాలకు కూడాను మనం ప్రతిపదార్థత తెలుసుకుందాం. ఏవం ఈ రీతిగా దేహం శరీరమును, ధీయం బుద్ధిని, చిత్ ప్రతిబింబం ఆత్మ ప్రతిబింబాన్ని, విసృజ్య వదిలి, బుద్ధ గుహాయాం బుద్ధి అనడు గుహయందు, నిహితం ఉంటున్నవాడు, ద్రష్టారం సర్వమును చూచువాడు, అఖండబోధం పరిపూర్ణ జ్ఞానస్వరూపుడును, సర్వప్రకాశము అన్నిటికీ ప్రకాశరూపుడును, సదసద్విలక్షణము సత్తుకు అసత్తుకు వేరైనవాడు అగు, ఆత్మానం పరమాత్మను అంటే తెలిసినవాడు ముక్తుడవుచున్నాడు అని అర్థం తీసుకోవాలి. ఇక్కడ పరమాత్మను నిత్యం 3 కాలాలయందు బాధింపబడినవాడును అని తీసుకోవాలి మనం దీనికి. విభుం వ్యాపకుడును, సర్వగతం సర్వభూతాలయందు ఉన్నవాడు, సుసూక్ష్మం మిక్కిలి సూక్ష్మరూపుడును, అంతర్బహిశూన్యం లోపల బయట లేనివాడును, అంతటా ఉండేవాడు అని అర్థం అనమాట. అక్కడ బాహ్యాభ్యంతర భావము లేనివాడని, ఆత్మనః తనకంటే అనన్యం వేరుగాని,
ఏతత్ ఈ నిజరూపము స్వస్వరూపాన్ని సమ్యక్ బాగుగా విజ్ఞాయ తెలుసుకొని పుమాన్ పురుషుడు విపాప్మ పాపరహితుడగు విరజః రజోగుణము లేనివాడగును విమృత్యు మృత్యువును అతిక్రమించిన వాడు అవుతున్నాడు అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు వీటికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం మనం. కొండలో నీరు, నీటిలో కనిపించే సూర్యుడి ప్రతిబింబము, ఈ మూడింటిని విడిచిపెట్టి ఆకాశంలోని నిజమైన సూర్యుడిని చూసినట్లే శరీరము, మనస్సు, అహంకారము అనే మూడింటిని ప్రకాశింపచేస్తున్న స్వయం ప్రకాశమైన ఆత్మను జ్ఞాని దర్శిస్తాడు అంటూ మొదటి దాంట్లో తాత్పర్యం వచ్చింది. ఇక మిగతా రెండిట్లో ఏమిటి చెప్తున్నారంటే, శరీరాన్ని, బుద్ధిని, వాటిలో ప్రతిబింబిస్తున్న జీవభావాన్ని విడిచి హృదయ గుహలో నిత్యంగా ఉన్న అఖండ చైతన్య స్వరూపమైన సాక్షి ఆత్మను దర్శించాలి అన్నారు తర్వాత దాంట్లో. ఆ తర్వాత దాంట్లో ఏం చెప్తున్నారు మనకి అంటే, నిత్యుడు, విభుడు, సర్వగతుడు, సూక్ష్ముడు, బాహ్యాభ్యంతర భేదరహితుడు, అద్వితీయుడు అయిన ఆ పరమాత్మనే తన స్వరూపంగా తెలుసుకొని పాపరహితుడు, అమరుడు, నిర్మలుడు అవుతాడు అంటున్నారు. ఎవరు? తెలుసుకున్న వాళ్ళు అనమాట. ఇప్పుడు కొంచెం డీటెయిల్గా మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మూడింటిని కలిపి మనకి చెప్తున్నారు కాబట్టి దాన్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇక్కడ మనకి కుండ అంటే స్థూల శరీరం కింద గనక మనం తీసుకుంటే, జలం అంటే అంతఃకరణము అని తీసుకోవాలన్నమాట, మనస్సు, బుద్ధి అని. సూర్యబింబం అంటే చిదాభాసం, అహంకారంతో కూడిన జీవుడు. ఆకాశంలోని సూర్యుడు శుద్ధ చైతన్యమైన ఆత్మ అని మనం ఉదాహరణలో చెప్పిన అంశాలని తీసుకుంటే, మనకు నేను అనిపిస్తున్నది నిజానికి చిదాభాసం. శరీరము ప్లస్ మనస్సు ప్లస్ ప్రతిబింబిత చైతన్యం కలిసిందే జీవభావం. కానీ వాటన్నిటినీ ప్రకాశింపజేస్తున్నది సాక్షి చైతన్యంగా వేరుగా ఉందన్నమాట. 220వ శ్లోకంలో మనం నీటిలో కనిపించే సూర్యబింబాన్ని చూసి మూఢుడు అదే నిజమైన సూర్యుడు అనుకుంటాడు. అలాగే అజ్ఞాని శరీరము, మనస్సు, అహంకారము సముదాయాన్నే నేను అనుకుంటాడు. 221వ శ్లోకంలో మనకి జ్ఞాని మాత్రం ప్రతిబింబాన్ని వదిలి అసలు సూర్యుడిని చూస్తాడు అంటూ చెప్తున్నారన్నమాట. అలాగే జీవభావాన్ని వదిలి సాక్షి చైతన్యాన్ని గ్రహిస్తాడు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి శరీరంలో క్షేత్రజ్ఞుడు ఉన్నాడు అంటూ భగవద్గీత మనకి చెప్తుందనమాట. ఈ క్షేత్రం అంటే అక్కడ ఘటం, మనస్సు అంటే జలం, జీవుడు అంటే సూర్యబింబం, క్షేత్రజ్ఞుడు అంటే సూర్యుడి కింద మనం తీసుకోవాలి. నా అసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. అసత్యానికి స్థిరత్వం లేదు, ప్రతిబింబం వస్తూ ఉంటుంది, పోతుంటుంది, కానీ అసలు సూర్యుడు మారడు. అలాగే శరీరాలు మారతాయి, ఆత్మ మారదు అంటూ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ఈ పరమపదాన్ని సూర్యుడు కూడా ప్రకాశింపచేయలేడు అంటారు గీతలో. న తద్భాసయతే సూర్యో అంటారు. ఎందుకంటే పరబ్రహ్మే సూర్యుడికి కూడా ప్రకాశాన్ని ఇస్తుంది. అదే ఈ శ్లోకంలోని స్వయం ప్రకాశ అన్నమాట. కఠోపనిషత్తులో మనకి తమేవ భాంతం అనుభూతి సర్వం అంటారు. ఆయన ప్రకాశించడం వల్లే మిగతా అవన్నీ ప్రకాశిస్తున్నాయంటూ. ఈ శ్లోకానికి ఇదే మనకి సారాంశం కింద చెప్పుడు. ఆత్మయే జ్యోతి, బయట వెలుగులన్నీ ఆత్మ వల్లే తెలుస్తున్నాయి మనకి. ప్రజ్ఞానము అంటే చైతన్యము ఘనరూపంగా ఉండడం అని చెప్పుకున్నాం మనం. ప్రజ్ఞాన ఘన అన్నాం కదా, అందులో ప్రతిబింబాలు లేవు, భేదాలు లేవు. అదే అసలు సూర్యుడు అనమాట మనకి. ఇక్కడ మహాభారతంలో మనం తీసుకుంటే గనక కురుక్షేత్రంలో అర్జునుడు నేను బాధపడుతున్నాను, నేను యుద్ధం చేయలేను అని జీవభావంలో ఉన్నాడు. అతనికి నువ్వు శరీరానికి కాదు ఆత్మ అంటూ ఉపదేశిస్తారు కృష్ణ పరమాత్మ. అది ప్రతిబింబం నుండి సూర్యుని వైపుకి తిప్పిన ఉపదేశం అన్నమాట. శరీర బాధల మధ్య కూడా తన ఆత్మస్వరూపాన్ని మర్చిపోకుండా నిలిచి ఉన్నవాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు మాత్రం శరీరమే తానని అనుకున్నాడు. ఒకడు బింబాన్ని పట్టుకున్నాడు, మరొకడు సూర్యుడిని పట్టుకున్నాడు అంటూ చక్కగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఓవరాల్గా మనం చెప్పుకుంటే ఏంటంటే, ఈ శరీరాన్ని గమనిస్తున్నటువంటిది ఇంకొకటి ఉంది కాబట్టి ఈ శరీరం అన్నది చిదాభాసం కింద తీసుకుంటే, ఆత్మ అన్నది సాక్షి చైతన్యం కింద తీసుకోవచ్చు అనమాట. మనం తటస్థ అంటూ అన్నారు, స్వయం ప్రకాశ ఆత్మ అన్నారు. ఆ స్వయం ప్రకాశుడు ఆత్మ ఇవే అన్నమాట. ప్రతిబింబాన్ని నిజమని భావించకూడదు మనం, ప్రతిబింబాన్ని దాటి అసలు సూర్యుడిని చూడాలి అంటారు. ఇకపోతే మిగతా 2 శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, శరీరము, మనస్సు, బుద్ధిలోని అహంకార రూపమైన చిదాభాసం, వీటి నుండి ప్రయత్నపూర్వకంగా దృష్టిని మరల్చి బుద్ధి గుహలో ఉన్న పరమాత్మను భావాన్ని పొందాలి.
హృద్గుహ, బుద్ధి గుహ అనే అండంలో బుద్ధి కాకుండా బుద్ధికి మూలమైన సూక్ష్మస్థానం అనే అర్థం ఇమిడుందనమాట. కాబట్టి బుద్ధికి ఆధారమైన బుద్ధిలో అంతర్గతంగా ఉన్న తెలివే ఆత్మగా గుర్తించాలి అంటున్నారు ఇక్కడ శంకరుల వారు. ద్రష్టారం చూసేవాడు, చూడబడేది కాదు. అది బుద్ధి గుహలో దేనిని చూడాలి అనే ప్రశ్న చూడబడే వస్తువులను విస్మరించి చూచే ద్రష్టను చూడాలి అని అంటున్నారు. ఏది చూడబడే సర్వాన్ని తెలుసుకుంటోందో, దానివల్ల ఇవన్నీ తెలియబడుతున్నాయో దాన్ని అంటే నీలో ఉన్న ఆత్మను గుర్తించు, ఆత్మానం ఆత్మను అంటూ చెప్పడం జరిగింది మనకి. దాని స్వభావం ఏంటి? అదే ఇక్కడ పూర్తిగా వివరిస్తున్నారు. అఖండ బోధం, దేనివల్ల మిగిలిన జ్ఞానం అంతా సాధ్యం అవుతుందో అది శుద్ధ జ్ఞానము, తెలివి, బోధ. ఇదే వస్తురహిత జ్ఞానం అంటున్నారు. ఇది అఖండం. ఇది వస్తు విషయక జ్ఞానంగా విడివిడిగి భాగాలుగా ఉండదు. అన్ని వస్తు జ్ఞానాలను దీనివల్లనే తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి ఇది అఖండం. ఇది సర్వప్రకాశం అన్నారు. అన్ని వస్తువులను తెలిసేలా ప్రకాశింపజేస్తోంది. వస్తువులు లేకపోవడం కూడా ఇది తెలియజేస్తోంది. ఇది ఎప్పుడూ ఉంటుంది. ఇది లేని సమయం అంటూ ఉండదు. సద్విలక్షణం అన్నారు. అంటే అసద్ విలక్షణం. దీనికి రూపం ఉందని గాని లేదని కాని చెప్పలేం. ఇది స్థూలము కాదు, సూక్ష్మము కాదు. ఇది సాకారానికి నిరాకారానికి కూడా అతీతమైనది. స్థూల సూక్ష్మాల రెండింటినీ తెలుసుకునే తత్వం ఇదే. స్థూల సూక్ష్మ సాకార నిరాకారాల గురించి జ్ఞానం కూడా ఇదే. వస్తువును తెలుసుకునేవాడు ఎప్పుడూ కూడా తెలియబడే వస్తువు కంటే విడిగా వేరుగానే ఉంటాడు అంటూ ఇందులో చెప్పడం జరుగుతోంది. నిత్యము అన్నారు కదా, దేశకాల వస్తువుల చేత పరిచ్ఛిన్నం కానిది, పరిమితి కానిది, పరిమాణరహితమైనది. ఇది సర్వగతం, అన్నిట్లోనూ ఉంటున్నది, సర్వవ్యాప్తంగా ఉంటున్నది. సర్వత్రా ఉండడం అంటే అత్యంత సూక్ష్మమైనది అని అర్థం అన్నమాట. ఆత్మ అన్నింటినీ ఆవరించి ఉంది. దీన్ని ఏది ఆవరించదు. అందుకే వెంటనే ఇంకొక విశేషణం కూడా అక్కడ వేశారు. సుసూక్ష్మం అన్నారు. వ్యాపకత్వాన్ని బట్టి నిర్ణయింపబడుతుంది. కాబట్టి సుసూక్ష్మం అనే పదాన్ని సర్వవ్యాప్తం అనే అర్థంలో ఇక్కడ వాడారు అంటూ చెప్తున్నారనమాట. అంతర్బహి శూన్యం అన్నారు. ఆత్మ సర్వవ్యాప్తము, నిత్యము, ఏకము, అద్వైతము అలాంటి మహత్తరమైన సత్యానికి అంతరము బాహ్యం అనేవి ఏవి ఉండడం సంభవమా? దేనిలో ఉండడం, దేనిపైన ఉండడం? ఇది ప్రశ్న వస్తుంది మనకి. అంటే ఏంటంటే ఇది సర్వత్రా అఖండంగా సర్వదా సర్వకాల సర్వ అవస్థలో ఉంటుంది అంటూ చెప్పడం జరిగిందనమాట. ఇంకా ఇందులో ఇంకో పదాన్ని వాడారు. అనన్య ఆత్మనః అన్నారు. నీ ఆత్మ కంటే అన్యం కాదది. ఎక్కడో దూరంగా ఉన్న వస్తువులాగా దాన్ని గుర్తించకూడదు. ఇది ఎక్కడో విడిగా నీకు దూరంగా ఉండి పనిచేయడం లేదు. ఇది నీకంటే వేరు కాదు, ఇది నువ్వే. ఈ పరమాత్మతోటి మనం తాదాత్మ్యం చెందాలి అంటూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఈ మహత్తరమైన సత్యాన్ని తానుగా గ్రహించగల వాడిలో మానసికమైన అలజడులేవీ ఉండవు. మనని గురించి మనం తెలుసుకున్నట్లుగా ఒక వస్తువు గురించి తెలుసుకుంటే దాని విషయమే మనలో సందేహం లేశం కూడా ఉండదు. ఇక్కడ స్వామీజీ అంటున్నారు, ఓ ఉదాహరణ చెప్తున్నారు ఆయన. ఏమిటి? ఇప్పుడు మన గురించి ఎవరైనా వచ్చి నువ్వు ఫలానా వాడివి అని చెప్తే నేనెవర్ని అనే సందేహం మనకు కలుగుతుందా? అలా చెప్పడం జరిగితే వారందరూ కూడా పొరపాటు పడ్డారని మనం దృఢంగా చెప్పగలుగుతాం. ఏదో ఒక విషయం గురించి చాలామంది పరస్పర విరుద్ధంగా చెప్పినప్పుడు మనకి సందేహం ఉండడానికి అవకాశం ఉంది. కానీ మన గురించి మనకే ఎంతమంది చెప్పినా, ఏ విధంగా చెప్పినా సందేహం లేసం కూడా రాదు, ఉండదు మనకి. అంత దృఢంగా మనలో ఆత్మజ్ఞానం వేళ్ళు ఉండిపోయారన్నమాట. ఆ జ్ఞానం కూడాను గురువులు చెప్పారు కాబట్టి అని కాకుండా నాకు తెలుసు అనే దృఢ జ్ఞానం మనకి రావాలన్నమాట. మన జీవితంలో ప్రతి క్షణము కూడా మనం పరమసత్య జ్ఞానంలోనే జీవించాలి అంటున్నారు ఇక్కడ శంకర్ల వారు. ఈ విధమైన దృఢజ్ఞానం కలిగిన పుణ్యాత్ముల్లోని పాపాలన్నీ నశించిపోతాయి. మనస్సులో అశాంతిని కలిగించే వాసనలు పాపం అనబడతాయి. అలాంటి జ్ఞానిలో మంచి వాసనలు కూడా నశిస్తాయి. వాసనలు మంచివైనా చెడువైనా కూడాను వ్యక్తిని పరిచ్ఛిన్నం చేస్తాయి. పరిపూర్ణ జ్ఞానిలో వాసనలన్నీ నశించగా అతడు నిష్కళంగా ఉంటాడు. బ్రహ్మలో, పరమసత్యంలో మంచి వాసనలు కూడాను అవరోధాలే. పరమశాంతి దృష్టితో చూసినప్పుడు పుణ్యవాసనలు కూడా ఒక విధమైన ఆవరణకు కారణమవుతాయి. కాబట్టి అవి కూడా పాపంతోటి సమానమే అని దీంట్లో తాత్పర్యం వస్తుంది మనకి. ఇంకా ఏం చెప్తున్నారు? విమృత్యుహు అన్నారు. మరణం నుండి ముక్తిని పొందినవాడు
ఇక్కడ మృత్యువు అంటే మార్పు చెందే తత్వాన్ని తీసుకోవాలి. అప్పటి నుండి అతని అనుభవాలు మార్పు చెందే శరీరము, మనసు, బుద్ధిల మీద ఆధారపడి ఉండవు. నిత్యము మార్పు చెందే ఈ ఉపాధుల అనుభవాలన్నీ కూడా నశించేటటువంటివే. ముక్తిని పొందినవాడు పరిమితమైన తన శరీరాల అనుభవాల మీద ఆధారపడి జీవించడు. అందుచేతనే అతడు విమృత్యు, మృత్యువు నుండి విముక్తుడైనట్లేనని చెప్పచ్చు అంటూ ఇందులో చక్కగా మనం గ్రహించచ్చన్నమాట. అనంతత్వాన్ని గ్రహించినవాడు ఈ పరిమితమైన మనశ్శరీరాల అనుభవాలను తనవిగా గ్రహించడు. అందుకే అతనికి పరిమితులు ఉండవు. పుణ్యపాప వాసనలన్నీ అతనిలో క్షయమైపోతాయి. మానసిక పరిధిలో అతడు జీవించడు. అలాంటి వాడి అనుభవం నిశ్చయంగా అనంతమే, అనంతత్వమే అంటూ మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి వాడిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటే, హనుమంతుడు లంకా దహనం చేసిన తర్వాత కూడా నేను చేశానని గర్వించలేదు, రామకృప వల్ల జరిగింది అన్నాడు. ఎందుకంటే తనను శరీరంగా అతను చూడలేదు, సాక్షిభావంలోనే ఉన్నాడు. భీష్ముడు శరశయ్యపై ఉండి కూడాను శరీర బాధ మధ్య జ్ఞానాన్ని కోల్పోలేదు. శరీరం బాధపెడుతుంది, కానీ ఆత్మ బాధపడడం లేదాయనకి. ఈ రకంగా మనం ఈ శ్లోకాల్ని అర్థం చేసుకుంటూ మన ఆత్మభావంలో ప్రవేశించడానికి, ఆత్మభావం అన్నది అనుభవించడానికి ప్రయత్నం చేయాలి అంటున్నారు శంకర్ల వారు. మళ్ళీ మనం రేపు 224వ శ్లోకాన్ని చెప్పుకుందాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.